శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు జీవితంలో సెటిల్ అవ్వాలంటే ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుందో, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో, ఎట్టి పరిస్థితుల్లో ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వృశ్చిక రాశి వారు మేష రాశి వారిని వివాహం చేసుకుంటే గనక వీరి యొక్క స్వభావం ప్రేమ, సహనం, కోపం, ద్వేషం, అభిమానం కలిగి ఉంటారు. కానీ మేషరాశి వారి యొక్క స్వభావం కాస్త దూకుడుగా ఉంటుంది. తొందరపడి మాట జారేస్తూ ఉంటారు. తొందరపడి ఘర్షణకు దిగుతూ ఉంటారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడాను వీరు ఇరువురు కలిసి జీవనాన్ని సాగించలేరు. వీరు ఇరువురు వివాహం చేసుకోవడం చాలా వరకు కూడాను ఇబ్బందులు కలగజేస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు వృషభ రాశి వారిని వివాహం చేసుకుంటే గనక చాలా వరకు కూడాను ఈ రాశి జాతకులు సహజంగానే మనస్తత్వం, ప్రేమ, సహనం, కోపం, ద్వేషం, అభిమానం కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు వీళ్లను నమ్మితే బ్రహ్మాండవంతంగా ఉంటుంది, నమ్మకపోతే ఇబ్బంది పెడతారు. ఇటువంటి మనస్తత్వం ఉన్న వృశ్చిక రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్లతో కనుక వివాహం జరిగితే వీళ్ళిద్దరి మధ్య సమసప్తక స్థితి వల్ల వాళ్లలో వృషభ రాశి వారు సహనాన్ని అలవర్చుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, సైలెంట్ గా ఉండాలి. ఇటువంటి లక్షణాలు వృషభ రాశి వారు గనుక అలవాటు చేసుకోగలిగితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వృశ్చిక రాశి వారు వృషభ రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వృశ్చిక రాశి వారిదే పై చేయి అవుతుంది. ఇక మిథున రాశి వారిని వివాహం చేసుకుంటే వృశ్చిక రాశి వారు వీరిద్దరి మధ్య ఉన్న షష్టాష్టక స్థితి వల్ల వివాహం చేసుకున్న తర్వాత 190 మందిలో వీళ్లకు విడాకుల యోగం ఉంటుంది. ఎందుకంటే కారణం ఇద్దరూ కూడా మేధావులు, తెలివితేటలు ఎక్కువ గలవారు, స్పీడ్ ఎక్కువ. కనుక వీరిద్దరికి మధ్యన పొంతన కుదరదు. కర్కాటక రాశి వాళ్లతో వృశ్చిక రాశి యొక్క కాంబినేషన్ బాగుంటుంది. అంటే వీళ్ళిద్దరూ ఒకరి పొరపాట్లను మరి ఒకరు లోపాలను కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే వృశ్చిక రాశి స్త్రీ పురుషుడు, కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఇద్దరు కూడాను కాంబినేషన్ లో వివాహం జరిగితే వారిద్దరూ ఒకరి లోపాలు ఒకళ్ళు కప్పిపుచ్చి జీవితాన్ని, సంసారాన్ని చక్కగా నడపడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఈ కాంబినేషన్ ఎప్పటికీ గెలిచేది కర్కాటక రాశి వాళ్లనే చెప్పాలి. వృశ్చిక రాశి, సింహరాశి ఇలా వివాహం చేసుకుంటే గనక ఒకరి ఎదుగుదలకు ఒకరు మంచి కృషి చేస్తారో, ఎదుటి వాళ్ల గురించి ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకరు ఆలోచిస్తారో. వృశ్చిక రాశి వాళ్లకు ప్రతి విషయం వాళ్ల కనుసన్నల్లోనే జరగాలి, ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగకూడదనే మనస్తత్వం ఉంటుంది. కొద్దిగా సింహరాశి వాళ్ళు కొంచెం దూరంగా ఉండడమో, అలాగే వాళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో డెవలప్మెంట్ చూసుకోవడం, వాళ్ల పని వాళ్ళు చూసుకోవడంగా జరుగుతుంది. అయినప్పటికీ కూడాను వీరి ఇద్దరి కాంబినేషన్ విజయం సాధిస్తారో, ఖచ్చితంగా వివాహం చేసుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి, కన్యా రాశి వివాహం చేసుకుంటే సహజంగానే ప్రేమ, సహనం, ద్వేషం, ఈర్ష్య, మంచితనం, త్యాగం అన్నీ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళ యొక్క తీవ్రతని, వృశ్చిక రాశి వారి యొక్క తీవ్రతను కన్యా రాశి తట్టుకోలేకపోతుంది. అంటే వాళ్ళు ఒక పరిధి వరకే ఆలోచించగలుగుతారు. వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అయినప్పటికీ వృశ్చిక రాశి పురుషుణ్ణి చేసుకున్నటువంటి కన్యా రాశి స్త్రీ ప్రశాంతంగా ఉంటుంది. వృశ్చిక రాశి స్త్రీలు చేసుకున్న కన్యా రాశి పురుషుడు కొంచెం అశాంతికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ జాతకాలు కలిస్తే గనక తప్పకుండా వివాహం చేసుకోవచ్చు. ఇక వృశ్చిక, తుల ఇలా వివాహం చేసుకుంటే గనక వీళ్ళిద్దరి మధ్య ద్విద్వాదశ స్థితి ఉండడం వల్ల వృశ్చిక రాశి స్త్రీని తులారాశి పురుషుడు చేసుకుంటే ఆర్థికంగా మంచి అభ్యున్నతి సాధించగలుగుతారు. అలా కాకుండా వృశ్చిక రాశి పురుషుడిని తులారాశి స్త్రీ చేసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ
మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండే పరిస్థితులు కనిపించడం లేదు. కావున ఈ కాంబినేషన్ అస్సలు పనికిరాదు. ఇక వృచ్చిక ఇలా వివాహం చేసుకుంటే గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ కలిసి రాదు. ఎందుకంటే వృచ్చిక రాశి స్త్రీ వృచ్చిక రాశి పురుషుణ్ణి వివాహం చేసుకోరాదు. కారణం ఏమిటంటే ఇద్దరికి ఒకే రకమైన ఆలోచనలు ఉంటాయి, అన్నీ ఎక్కువే కనుక అస్సలు వీళ్ళ కాంబినేషన్ కుదరదు. కుదిరినా కూడా ఒకరికొకరు సంబంధం లేని విచిత్రమైన జీవితాన్ని గడుపుతారు. వీరిద్దరి కాంబినేషన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక వృచ్చిక రాశి స్త్రీకి వృచ్చిక రాశి పురుషుణ్ణి ఇచ్చి వివాహం చెయ్యరాదు. ఇక వృచ్చిక రాశి ధనుస్సు రాశి వీరు వివాహం చేసుకుంటే గనక ఖచ్చితంగా వృచ్చిక రాశి పురుషుడు జీవితంలో ఎదుగుదలను కలిసి రావడాన్ని చవిచూస్తాడు. ధనుస్సు రాశి స్త్రీని వృచ్చిక రాశి పురుషులు చేసుకుంటే చాలా బాగుంటుంది. అయినప్పటికీ ఈ కాంబినేషన్ లో జాతకాలు పరిశీలించాకే నిర్ణయించాలి. ధనుస్సు రాశి పురుషుణ్ణి వృచ్చిక రాశి స్త్రీ చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనుస్సు రాశి పురుషుడు జీవితంలో కోలుకోలేని దెబ్బలు తినేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి కూడా ఉంటుంది. ధనుస్సు రాశి పురుషుణ్ణి వృచ్చిక రాశి స్త్రీ చేసుకోవడం మంచిది కాదని చెప్పడం జరుగుతుంది. ఇక వృచ్చిక రాశి వాళ్ళు మకర రాశి వారిని వివాహం చేసుకుంటే గనక ఖచ్చితంగా వీరి యొక్క జీవితంలో జాతకాలు కలిస్తేనే చెయ్యవచ్చు. కారణం ఏమిటంటే మకర రాశి వారికి కొంచెం పట్టుదల అధికమో, ఒక రకమైన జనాకర్షణ ఉంటుంది. వాళ్లలో ఎంతో మంది మంచి ఉద్యోగాల్లో ఉంటారు, మంచి వ్యాపారాలు చేస్తూ ఉంటారు, ప్రతి దాంట్లో కష్టపడే తత్వం ఉంటుంది, చట్టాన్ని గౌరవిస్తారు. ఇటువంటి మకర రాశి వాళ్ళు వృచ్చిక రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంటుంది. జాతకాలు పరిశీలించాక వీళ్లకు వివాహం చేయొచ్చు. వృచ్చిక రాశి వాళ్ళు కుంభరాశి వాళ్లను వివాహం చేసుకుంటే ఇది ఇద్దరికి కేంద్ర స్థితి కనుక ఖచ్చితంగా ఇద్దరు జీవితంలో ఉన్నత విజయాన్ని సాధిస్తారు, మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు, సమాజంలో మంచి స్థాయికి వస్తారు. కుంభరాశి పురుషుణ్ణి వృచ్చిక స్త్రీ చేసుకుంటే వీళ్ల మధ్య ఘర్షణ పూరితమైన వాతావరణం ఉన్నా ఖచ్చితంగా విజయం వస్తుంది. అయితే పై చెయ్యి మాత్రమో కుంభరాశి వాళ్లదే అవుతుంది. అయితే అలా కాకుండా కుంభరాశి స్త్రీని వృచ్చిక పురుషులు వివాహం చేసుకుంటే ఇద్దరి జీవితం అన్యోన్యంగా చక్కగా సాగిపోతూ ఉంటుంది. ఏ మాత్రం ఒడిదుడుకులు అస్సలు ఉండవో. వృచ్చిక రాశి పురుషుడు తన కుటుంబాన్ని, తన పిల్లల్ని చక్కగా సంతోషంగా చూసుకోవాలని మనస్తత్వం కలిగి ఉంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.